పారంపర్యాచారాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వటం లేదు. ఇంకో మాటలో పారంపర్యాచారాలే దేవుని వాక్యం అయినట్టుగా బోధించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే మనకు బైబిల్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. నేనేం చెప్తున్నానో కరెక్టా కాదని మీరు చెక్ చేయవచ్చు, అందరి దగ్గర బైబిల్ ఉంది కాబట్టి. కానీ ఆ రోజుల్లో మందిరం అంతటికి ఒకే బైబిల్ ఉండేది, చేతి వ్రాతతో రాసేవారు కాబట్టి బైబిల్ అందరికి కూడా కలిసి ఒకే బైబిల్ ఉండేది. అది ఎవరు ముట్టుకునేవారు? బైబిల్ కూడా ముట్టనిచ్చేవారు కాదు. హోలీ మ్యాన్ తాకాలి, పరిశుద్ధులైన జనుడే తాకాలి. కాబట్టి ఆయన ఏం చెబితే అది వారు చేసేవారు. ప్రియులారా, ఆలోచించండి. రికమెండేషన్ చేసిన ఇంజనీర్ కట్టే బ్రిడ్జ్కి నిజంగా టాలెంట్ ఉండి కట్టిన బ్రిడ్జ్కి తేడా ఉంటుందా లేదా? ప్రియులారా, అట్లా ఆ రోజుల్లో కాన్స్టంటైన్ చక్రవర్తి తన నచ్చిన వారిని పెట్టినప్పుడు వారికే అర్థమయ్యేది కాదు బైబిల్, ఏదో ఒకటి చెప్పేవారు. ఆ చెప్పింది అర్థం కాక వారందరూ ఇబ్బంది పడేవారు. అట్లా అనేక విషయాలలో ప్రియులారా తప్పుడు దారి పట్టారు చాలామంది వ్యక్తులు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పరిచయులు అయినటువంటి వారు కేవలము పెదవులతో మాత్రమే ప్రభువును ఆరాధించేవారు, కానీ జీవితాలు మాత్రం దేవునికి దూరంగా ఉండేటువంటివి. పైకి భక్తి ఉండేది కానీ వారి యొక్క నడత మాత్రం దేవునికి దూరంగా ఉండేది. వారు చెప్పేవారు, దేవుని వాక్యమే చెప్పినట్టుగా చెప్పేవారు. యేసుక్రీస్తమని మీరు వారు చెప్పిన మాటలు వినండి. దేవుని యొక్క వాక్యము చెప్పినప్పుడు దేవుని వాక్యానుసారముగా మీరు నడుచుకోనండి, కానీ వారి క్రియలను మాత్రం మీరు చేయబాకండి. కారణం ఏంటంటే వారు లైఫ్ మరి ఈ యొక్క లిప్స్తో, పెదవులతో చెప్పే ఆరాధన వారి నిజ జీవితంలో ఉండేది కాదు. వారి యొక్క మాట, వారి యొక్క బాట వేరువేరుగా ఉండేవి. వారి యొక్క ఆడియో అనగా వారి మాటలు, వారి యొక్క వీడియో అనగా వారి క్రియలు వేరువేరుగా ఉండేవి. ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు ఒకరు మాట్లాడినప్పుడు సౌండ్ రాకుండా పెదాలు ఒక్కటి కదిలి ఒక 30 సెకండ్ల తర్వాత సౌండ్ వస్తుంది. మీరు చూసారా? సింకింగ్ అంటాం దాన్ని, లిప్ సింకింగ్ లేకపోతే పెదాలు మాత్రం కదులుతుంటాయి, సౌండ్ తర్వాత వస్తూ ఉంటుంది. అలా మనం చూడలేం, కొంతసేపు కూడా ఉండలేం. ఏంట్రా బాబా ఇది ఏదో పెదాలు కలిపినట్టుంది, సౌండ్ లేదు. పెదాలు కదలడానికి సౌండ్కు మ్యాచింగ్ లేదని అంటాం. అట్లా అనేక పరిచయుని యొక్క ఆత్మ కలిగిన జీవితాలు ఎలా ఉంటాయంటే నమ్మిన దానికి నడవడికకు వేరే ఉంటాయి. పెదాలకు పాదాలకు వేరువేరుగా ఉంటాయి. పెదాలు పాదాలు వేరువేరు ఉంటాయి. నమ్మకము నడత వేరువేరుగా ఉంటాయి. వీళ్ళు అలా జీవించేవారు. ఈ రోజుల్లో మనం కూడా కొన్నిసార్లు అలా చేయటానికి అవకాశం లేకపోలేదు ప్రియులారా.